రీసెంట్ గా తెలుగులో గొప్ప వేదాంతకర్త ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి గారు పిల్లలపై చేసినటువంటి కామెంట్స్ అనేవి ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెయిన్ గా వాళ్లకు తిండి అనేది అవసరం లేదని, కోడిగుడ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇలా అన్నీ ఇస్తే వాళ్ళు అసలు చదవరని అతడు అనడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశం. ప్రస్తుతం దేశంలో అసలు కూడు గుడ్డ లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు. మెయిన్ గా రాజకీయ నాయకులు దోపిడీ చేస్తూ కోట్లు కుమ్మరించుకుంటూ వాళ్ళు మాత్రం కోటీశ్వర్లు అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇతడు ఇలా రాజకీయ నాయకులు చేసేటటువంటి అవినీతిని ఇతడు ప్రశ్నించకుండా పిల్లలకు పెట్టే ఫుడ్ పైన అతడు ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఇంటి నుంచే తెచ్చుకోవాలని చెప్పడం అనేది నిజంగా హాస్యారహితం. ప్రస్తుతం దేశంలో ఎంతో మంది కూలీ పనిచేసేవారు తమ యొక్క పిల్లలను బడికి పంపడానికే చాలా అగచాట్లు పడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు డైలీ పనికి వెళుతూ ఉదయాన్నే తమ పిల్లలకు ఇలా ఆహారం చేసి వండి పంపడం అనేది నిజంగా చాలా చాలా కష్టమైన పని. అసలు గవర్నమెంట్ వీళ్ళ కోసం ఖర్చు పెట్టేది కూడా చాలా తక్కువ. మరి అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి ఖర్చు పెట్టిన కేవలం వాళ్ళ యొక్క బాగు కోసం. వాళ్ళు రాబోయే రోజుల్లో మాల్ న్యూట్రిషన్ మరియు పోషకాహార లోపాలు వంటి వాటి నుంచి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇళ్లలో చాలా మందికి తగిన ఆహారం కూడా లభించడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇతడు గొప్ప ప్రవచనకర్తగా ఉండి పిల్లలకు ఫుడ్ పెట్టడం అనేది బుద్ధిమాలిన పని అని చెప్పడం అనేది నిజంగా చాలా చాలా బాధ పెట్టే అంశం. ప్రధానంగా ఇలా మిడ్ డే మీల్ స్కీమ్ అనేది మెయిన్గా 1951లో మొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కామరాజన్ గారు ప్రధానంగా ఇలా ప్రభుత్వ స్కూళ్లలో పరిచయం చేశారు. ఆ తర్వాత దేశం మొత్తం ఈ స్కీమ్ అనేది అమలవుతున్నది. మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఆ రోజుల్లో పాఠశాలల్లో హాజరు శాతం అనేది అంత ఎక్కువగా ఉండేది కాదు. చాలా మంది పొలం పనులకు మరియు వాళ్ళ యొక్క జీవనాధారం కోసం వెళుతూ ఇలా కూటి కోసం వాళ్ళు తమ యొక్క జీవితాలను కూడా త్యాగం చేసుకోవాల్సి వస్తున్నది. రాబోయే రోజుల్లో వాళ్ళు మంచిగా విద్యను అభ్యసించి వాళ్ళు కెరియర్లో ఉన్నతంగా నిలవాలన్నటువంటి ఒక విధమైన సదుద్దేశంతో ప్రధానంగా మన ప్రభుత్వాలు ఈ స్కీమ్ను ప్రవేశపెట్టాయి. కానీ ప్రస్తుతం ఇలా ఇతడు తిండి పెడితే వాళ్ళు చదవరు అని అనడం అనేది నిజంగా చాలా బాధాకరమైన అంశం. ప్రధానంగా గవర్నమెంట్ టీచర్లను మరియు ప్రభుత్వాలను ఇతడు ప్రశ్నించాలి. గవర్నమెంట్ టీచర్లు సరైన విధంగా విద్యా బుద్ధులు నేర్పాలని వాళ్ళకు స్పెషల్ క్లాసులు మరియు ట్యూషన్లు వాళ్ళకు హోంవర్క్లు ఇచ్చే విధానంలో అతడు కొన్ని సలహాలు సూచనలు చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వాలకు కూడా కొన్ని విధాలైనటువంటి మంచి మాటలు మరియు కొన్ని విధాలైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలి. కానీ వాళ్ళందరినీ ఇతడు చెప్పకుండా కేవలం కూటుకో నాటుకో వాళ్ళ యొక్క జీవితం కోసం బడికి వెళ్ళే ఇలా పిల్లల ఆహారం పైన ఇలా ఎక్కువగా వ్యంగ్యాస్త్రాలు ప్రశ్నలు సంధించడం అనేది నిజంగా ఎంతవరకు కరెక్ట్? రీసెంట్ డేస్లో చాలా మంది అసలు ఈ స్కూల్కి వెళ్ళేది కూడా ఈ అన్నం కోసమే. ఇలా అన్నం కోసం వెళ్ళిన వాళ్ళే తర్వాత విద్యా బుద్ధులు నేర్చుకుని రాబోయే రోజుల్లో గొప్ప ఉన్నత స్థాయిలో నిలిచిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ స్కీమ్ను ఇలా అన్నం పెట్టడం, కోడిగుడ్లు ఇవ్వడం అనేది తప్పు అనడం అనేది నిజంగా చాలా చాలా బాధ పెట్టే అంశం. ఒకవేళ అలా ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఇంటి నుంచి సరైన ఆహారం తీసుకుంటారా? ఒకవేళ తెచ్చుకున్న ఇలా కోడిగుడ్డు, అరటిపండ్లు లాంటి పోషకాలు కలిగినటువంటి ఆహారం వాళ్ళ యొక్క ఫ్యామిలీ సమకూర్చగలుగుతుందా? ఇదే ఇక్కడ ఉన్నటువంటి అసలైన ప్రశ్న. గరికపాటి గారి లాంటి గొప్ప ప్రవచనకర్త ఇలా పిల్లల యొక్క ఈ మిడ్ డే మీల్ స్కీమ్ పైన ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించడం అనేది నిజంగా బాధ పెట్టే అంశమే. ప్రధానంగా అన్నం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. మనం డైలీ కార్యకలాపాల్లో మన యొక్క పనులను సగర్వంగా మరియు గొప్పగా చేసుకోవాలంటే ఆహారం అనేది గొప్పగానే తినాలి. ఒకవేళ సరైన ఆహారం లేకపోతే మాత్రం మనం ఆ పనిని గొప్పగా 100% ఫోకస్తో చేయలేము. అంతేకాకుండా మన శరీరం కూడా సచ్చుబడి మరియు నీరసంగా మారుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇతడు మాత్రం ఆహారం, కోడిగుడ్లు, అన్ని రకాలైనటువంటి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు అందిస్తే పిల్లవారు చదవరు అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. నిజానికి ఈ గరికపాటి గారు చెప్పినటువంటి ఈ ప్రవచనాల వెనుక ఉన్న అంతర్యం ఏంటి? ప్రధానంగా పిల్లల యొక్క మిడ్ డే మీల్ స్కీమ్ పైన ఇతడు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆమోదదగినవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.